అయ్యగారు మీరు బాగా చదివారండి. ఏం మాట్లాడుతున్నారా? కాలేజీలో ఇప్పుడు మనమే ఫస్ట్ వచ్చేవాళ్ళు. అవునా అండి? మనం ఫస్ట్ కాలేజీకి వెళ్ళిన తర్వాత కదా మిగతా వాళ్ళందరూ కాలేజీకి వచ్చేవాళ్ళు. అవునండి. మీ కాలేజీ గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళ? కాలేజీలో మనం కింగ్రా క్వీన్స్ అందరూ మనని కలపడేవాళ్ళు. అంత ఫాలోయింగ్ ఉండేదండి మీకు? మరి కాలేజీ అయిపోగానే ఫస్ట్ బయటకు వచ్చేది మనమే కదరా. అప్పుడు అమ్మాయిలు అందరూ మనకే కదా రావాలి. నేను ఇంకా మీ లవ్ స్టోరీ శ్రీదేవి గురించి విని మీరు ఇంకా లవర్ బాయ్ అనుకున్నా. రే కాలేజీలో శ్రీదేవి టాప్ ఫిగర్ రా. అట్టంటే అమ్మాయిని పడేసానంటే మన టాలెంట్ ఎట్టాడుతో చూసుకో. మరి ఇప్పుడు ఏమైందండి ఫాలోయింగ్? ఇప్పుడు కూడా ఉన్నారుగా ఫేస్బుక్ లో ఇన్స్టాల్లో. గర్ల్ ఫ్రెండ్స్ అంటే అనే అనుకోవాలి కానీ అమ్మాయిలో అబ్బాయిలో తెలియదు. మీరేది డైరెక్ట్ గా చెప్పరా అండి? ఇప్పుడు ఏమన్నా ఫోన్లో చెప్తున్నాను ఏంట్రా? డైరెక్ట్ గానే కదా చెప్తున్నాను. మీతో పాటు మొక్కలకి నీళ్లు వేయడానికి నేను వచ్చాను చూడండి. నా లెక్కతో నేను అనుకోవాలా. నీ లెక్కతో నిన్ను తనుకోవడం కుదరదు కానురే. నా లెక్కతో తనమంట వీటి వద్దులేండి. గాడి దంతే చాలా గట్టిగా తగులుతుందంట. అలా రా దారికి. అమ్మా సౌజీ ఎల్లో మంచి కాఫీ పెట్టరా, బాగా అలసిపోయా. ఎంత పని చేసావని బావా అలసిపోవడానికి? ఎంత కంట్రోల్ హరా కంట్రోల్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట ఎంత. ప్రతి మగాడి జీవితంలోని ఈ ఎంత అనే పదం చాలా వింత అయిపోయింది. 1 నుంచి 10 సంవత్సరాలలోపు ఏమన్నా అడిగితే నీ వయసు ఎంతరా అంటారు. 10 నుంచి 20 వస్తే పర్సంటేజ్ ఎంత అంటారు. 20 నుంచి 30 వస్తే జీతం ఎంత అంటారు. 30 నుంచి 40 వస్తే పిల్లలు ఎంతమంది అంటారు. 40 నుంచి 50 వస్తే ఆస్తి ఎంత అంటారు. 50 నుంచి 60 వస్తే బీపీ షుగర్ ఎంత అంటారు. 60 నుంచి 70 వస్తే పెన్షన్ ఎంత వస్తుంది అంటారు. 70 తర్వాత ఇంకా బతుకున్నావా అంటారు. ఇలా 1 నుండి 70 దాకా ఎంత 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 అని ప్రతి ఒక్కడు గోడ కొట్టిన బంతిలాగా ఆడేసుకుంటున్నాడు. ఎంత కష్టం వచ్చింది బావా. నువ్వు మళ్ళీ ఇంకో ఎంత యాడ్ చేయకు బావా. నీకు ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే అది 24 గంటల్లో మాయమైపోయి ఒక ఐడియా చెప్పనా? 24 గంటల్లో మాయమైపోద్దా? ఎలా? నీకే కష్టం వచ్చినా అది వాట్సాప్ స్టేటస్ లో పెట్టి 24 అవర్స్ తర్వాత చూడు అది మాయం. ఇంకొకసారి గానీ ఇలాంటి దిక్కుమాల ఐడియాలు ఇచ్చావంటే అదే వాట్సాప్ స్టేటస్ లో రిప్ అని రాసి ఫోటో పెట్టి పడదొబ్బుతా. దెబ్బకు నువ్వు మాయమైపోతావు. వెళ్ళి కాఫీ తీసురా. అక్క మీ ఆయన కాఫీ కావాలంట, తీసుకెళ్ళివు. కాఫీ కావాలంటే కల్పిస్తాను కానీ నువ్వే తీసుకెళ్ళివు. ఆయన ఫేస్ ని నేను ఫేస్ చేయలేను. ఫేస్ ని ఫేస్ చేయలేవా? ఏమైంది? లాస్ట్ ఎపిసోడ్ లో శ్రీదేవి విషయంలో ఆయన్ని అనుమానించి అవమానించినందుకు ఆయన్ని ఫేస్ చేయలేకపోతున్నాను. ఫీలింగ్ గిల్టీ. అబ్బా నైట్ కూడా నేను మంచం మీద ఆయన పక్కన పడుకుంటే అయితే మంచం సరిపోలేదమ్మా. చెప్పు. మార్నింగ్ ఆయన బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు టవల్ ఇస్తే ఆల్రెడీ ఒక టవల్ ఉన్నప్పుడు నువ్వు ఇంకో టవల్ ఇస్తే ఎందుకు తీసుకుంటాడు? ఇంకేమన్నా చెప్పు. భార్యని అర్ధాంగి అని ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకు? భర్తని సగమే అర్థం చేసుకుంటది కాబట్టి. మీనింగ్ అది కాదనుకుంటే. మీనింగ్ ఏదైనా నా ఫీలింగ్ మాత్రం అదే. ఏ ఫీలింగ్? ఫీలింగ్ గిల్టీ. ఇదిగో ఈ కాఫీ మీ బావకి నేను వెళ్ళి పడుకుంటా. ఒరే అంజీ, అక్క సాడ్నెస్ నేను చూడలేకపోతున్నారా? ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని కలిపేయాలి, లేదంటే ఫ్యామిలీ ఫ్రై కాస్త ఫ్యామిలీ ఫీలింగ్స్ అయ్యేలా ఉంది. అలాగైతే ఆడియన్స్ ఒప్పుకోరే. అందుకే ఏదో చేసి కలిపేద్దాం. కలిపేయడానికి ఇదేమైనా కూరలో కార్మా, పాల్లో నీళ్ళ? అటేమో అర్ర శ్రీనివాసు, ఇటేమో రాజకుమారి. ఇద్దరికి ఈగో ఎక్కువే. ఏమన్నో? పాలు నీళ్ళ? ఐడియా వచ్చింది. నీళ్లతోనే స్టార్ట్ చేద్దాం. నీళ్ళతోటే? జనరల్గా బావ చేసుకునే పనులన్నీ మనమే చేసేసి అక్క చేసినట్టుగా క్రియేట్ చేస్తే బావ ఇంప్రెస్ అయి అక్క మీద ఎమోషనల్ అవుతాడు. ఐడియా బానే ఉంది గాని దీనికి నీళ్ళకి సంబంధం ఏంటంటే? ఇట్రా చెప్తా. ఓకేనా? ఓకే. వస్తున్నాడు. వెల్కమ్. బాత్రూమ్ దగ్గర తగలటారేటి?
అమ్మాయి గారు ఐడియా వర్కౌట్ అవుతుంటారా? ఖచ్చితంగా అవుతుంది. రే, ఏం జరిగినా ఎవరి పేరు చెప్పాలి? పెద్ద అమ్మాయి గారి పేరు చెప్పాలా? వెరీ గుడ్. ఊళ్ళంతా కాలిపోతుంది. ఎవర్రా నాకు చెప్పకుండా బాత్రూమ్ లో వేడి నీళ్ళు పెట్టింది? పెద్ద అమ్మాయి గారా? పెద్దమ్మాయి గారా? దాని మీద కోపాన్ని చల్లార్చుకోవాలని చన్నీళ్లు చేద్దాం అనుకుంటే ఎప్పుడు పెట్టండి నాతో చెప్పకుండా వేడి నీళ్లు పెట్టి నా ఒళ్ళంతా కాలిపోయేలా చేస్తుందా? చెప్తా. మండిపోతుంది, బర్ణాలు రాసుకోలే. రే, వేడి నీళ్ళు పెట్టమంటే ఇంత మండేలా పెట్టావేంట్రా? అంటే అయ్యగారు వేడిగా ఉన్నారు కదండి, నీళ్లు వేడి తక్కువైతే అమ్మగారి ప్రేమ తక్కువ అవుతుందని బాగా మరిగించి పెట్టా. ఆ మంట కాస్త అక్క మీద ఇంప్రెషన్ క్రియేట్ చేద్దామంటే ఇంకా ఇరిటేషన్ క్రియేట్ అయిందేంట్రా? ఇప్పుడేం చేద్దాం? ఐడియా ఆగయా. ఏమేడియా అండి? ఇట్రా చెప్తా. వద్దులే, నీకు చెప్తే ఏదో కట్ చేసి ఈ ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ చేస్తావు. నువ్వు ఈ ప్లాన్ లో ఇన్వాల్వ్ అవుకో, ఓకే? సర్లే అండి. అలాగే కాసేపు బావని కిచెన్ వైపు రానీకు, ఓకే? ఓకే. అయ్యగారిని ఎలాగైనా సరే కూల్ చేయాలా? అయ్యగారు, ఆలు మగలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలండి? ఆలు మగలు అన్యోన్యంగా ఉండాలంటే ఆలు సమోసాలా కలిసి ఉండాలరా, అంతేగాని మీ పెద్దమ్మాయి గారిలాగా ఆలు చిప్స్ వేపినట్టు ఆపకూడదు. రివర్స్ ఇలా ఉంది, ఇంకా లాగకూడదు, తెగ్గుద్ది. బావా జాంగ్రీ. హాయ్ జాంగ్రీ. నీకు జాంగ్రీ అంటే ఇష్టం కదా? అవును, అందుకని నా కోసం చేసి తెచ్చావా? అనవసరంగా మీ అక్కని చేసుకున్నాను, నిన్ను చేసుకుంటే బాగుండేది. మరి అదే, నీకు యాంగ్రీ సెన్స్ ఎక్కువ, ఎమోషనల్ సెన్స్ తక్కువ. ఈ జాంగ్రీ చేసింది ఏం కాదు, అక్క నీకు ఇష్టమని తన చేతులతో తన్నే చేసి నీకు ఎదురు పడలేక నన్ను నిమ్మని చెప్పి వెళ్ళి పడుకుంది. అవునా? సూపర్. అనవసరంగా దాన్ని అపార్థం చేసుకున్నా. మీ అక్క జాంగ్రీలు ఎంత బాగా చేస్తుందో తెలుసా? మొత్తం నేనే తింటా. మంట 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 వాటర్ రా. ఏమైంది బావా? ఈ జాంగ్రీలు ఎవరు చేశారు? అది అక్క. వేడి నీళ్ళతో ఒళ్ళు ఖాళీలా చేసింది కాక కారంతో జాంగ్రీలు చేసి నోరు ఖాళీలా చేసింది. అయిపోయి నేను ఈ కొంపలో ఒక్క నిమిషం కూడా ఉన్నాను. తప్పగా తప్పగా. చిన్నమ్మ గారు, జాంగ్రీలు మండడం ఏంటంటే? అదేంట్రా, జాంగ్రీలు ఎర్రగా రావాలంటే కారమే కదా వేసేది. కారం వేశారా? అక్క మీద మమకారం పెరగడానికి ఇంకొంచెం ఎక్కువ వేసా. ఈ వేణీళ్ళు మంట పెడితే మీరు కారం మంట పెట్టారా? ఇంకా వాళ్ళిద్దరు కలిసినట్టే. ఒరే, ఇంక ఈ విషయంలో మన బుర్రలు వాడకపోవడం మంచిదిరా. ఈ విషయం అర్జెంట్ గా అమ్మాయి గారితో చెప్పాలా? సరే పద. అమ్మాయి గారు, అక్క, అమ్మాయి గారు, అక్క, అమ్మాయి గారు, అక్క, పెద్దమ్మాయి గారు. ఏమైంది? నీ సాడ్నెస్ చూడలేక నిన్ను బావని కలుపుదామని. ఆ దెబ్బకి ఇంట్లో నుండి బావ పారిపోయాడు. మొగుడు పెళ్ళాల మధ్య ములాఖాత్ కుదర్చడానికి మీరెవరే? ఏం కాదులే, నైట్ డ్రెస్ మీదగా వెళ్ళాడు. ఏటీఎం కార్డు, పర్సు, ఫోను, క్యాష్ అన్ని ఇంట్లోనే ఉన్నాయిగా, తిరిగి వచ్చేస్తాడులే. ఇంకా లాభం లేదు, బ్రహ్మాస్త్రం ప్రయోగించాల్సిందే. ఏంటది? చెప్తారు, చెప్తే చెడగొట్టేస్తారా? ముందు అర్జెంటుగా మీ ఇద్దరు ఇక్కడి నుంచి పోండి. చూస్తారేంటి? పోండి. Our first night dresses. Wait for the next episode. ఏమండి, జీడిపప్పేసి ఉప్మా చేసా. అయితే తినేసి ప్లేట్ కడిగే. నా కోసం కాదు, మీకోసం. నిమ్మకాయ కూడా పిండనా? ఇప్పుడు నువ్వు ఉన్న సిచ్యువేషన్ కి దున్నపోతుకు పాలే పిండితో నిమ్మకాయ లెక్క. ఏంటి బాస్ ఫోన్ చేస్తున్నాడా? మరి చెప్పిపోయావా? నేను పెట్టిందంతా ఫేక్ ఎక్స్పీరియన్స్. మా ఆయన గురించి చెప్పిన అన్ని అబద్ధాలు. నేను నొట్టి ఎదవని చేసి జాబ్ కొట్టేయను రా. ఇంకెప్పుడు ఫోన్ చేయకురాని. అప్పుడు గురిజాడు అప్పారావు కాస్త గంటిపేట గోండా అయిపోతాడు. గోండా అయిపోతాడేంటి? ఒకప్పుడు గోండానే. ఎండి గారు అమ్మాయిని పడేసి ఇచ్చారేడు గాని, లేదంటే చెంచులు కూడా జైల్లో గోన్ సంచులు కుట్టుకుంటా ఉండాలి ఎదవా. మర్చిపోయినా, ఆ దగ్గర లైసెన్స్డ్ గన కూడా ఉంది. ఉండు, ఫోన్ చేస్తాను, క్లియర్ గా చెప్పే, మ్యాటర్ క్లియర్ అయిపోతుంది. మరేం చేస్తావే? జాబ్ చేస్తా.
ఎలా చేస్తావే? నేను మొత్తం చెప్పేస్తాగా. నాకు అసలు ఈ మోసాలు అయ్యి పడవు. కేజీలు మోసం తింటాడు కానీ మోసం పడుతుంటే ముంగేసి మొహం ఈడు. తిట్టుకుంటున్నావు కదే నువ్వు. ఉండు నిజంగానే ఫోన్ చేస్తా. ఇవన్నీ కాదు బావా, ఇలా అయితే ఎపిసోడ్లు అయిపోతాయి కానీ ఎండ్ అనేది ఉండదు. ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒక ఒట్టేసేసుకోండి. ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఆడియన్స్ కి ఏం కావాలో హరాసిన వస్తే తెలుసు కానీ జాబ్ కోసం నువ్వేం చెప్తావు చెప్పు. మీరేం చెప్తే చేస్తా. అయితే వెయిట్ చేయి, ఆలోచించి చెప్తా. అమ్మయ్యా, నాగరాజు ఇప్పుడే మన బోరోదుడికి డాన్స్ చేయటం స్టార్ట్ చేశాడు. టైం చూసి బొట్లో పెట్టేస్తా. ఏమంటావే? నువ్వేమో టైం చూసి బొట్లో పెట్టేద్దాం అనుకుంటావు, ఆడేమో టైం చూసి నేను కాటేసేస్తాడు. లేడీ విలన్లందరూ సీరియల్లోనే ఉంటారు అనుకుంటా. చెల్లెల రూపంలో ఇదిగో ఇలా అక్కల పక్కనే తిరుగుతుంటారు. అయినా నువ్వెవరి పార్టీయా? నా పార్టీయా బావ పార్టీయా? ఎవరి పార్టీ అయినా చివరికి పార్టీ చేసుకునేది బావేలే. అబ్బా, ఓ పక్క ఏమో బాసు, ఇంకో పక్క మీ బావ, ఇప్పుడు నువ్వు. అసలు నువ్వు చెల్లెల క్యారెక్టర్ చేస్తున్నావా, సవతి క్యారెక్టర్ చేస్తున్నావా? చిచ్చి. ఏమే నాదా నాగరాజా వస్తున్నా. నాగరాజా నా సంగతి ఏమో గాని బావిచ్చే ట్విస్టులకి ఇదే క్యారెక్టర్ చేస్తుందో దీనికే తెలియట్లేదు. చి ఏమే తొందరగా రావే. చిత్తం ప్రభు. ఏంటి ప్రభు వంకాల వంకరగా చూస్తున్నారు? ఫ్యాన్ ఏమన్నా అండి, నేను వేస్తా ఉండండి. ప్రభువుల ఆంతరంగిక సేవకురాల్ని నేను, మధ్యలో నువ్వెవడ్రా హారతి కర్పూరం ఊదేస్తా. ఆజ్ఞ ప్రభు. ఇప్పుడు గాలి వేయాలంటే ఫ్యాన్ తిరగాలి. తిరగాలి ప్రభు. ఫ్యాన్ తిరగాలంటే స్విచ్ వేయాలి. వేయాలి ప్రభు. స్విచ్ అయితే కరెంట్ బిల్ వస్తుంది ప్రభు. కరెంట్ బిల్ రాకుండా ఫ్యాన్ ఎలా తిరుగుద్ది? ఇట్స్ ఇంపాసిబుల్ ప్రభు. ఇట్స్ పాసిబుల్ కుమారి. హౌ ప్రభు? వెయిట్, ఐ విల్ కాల్ అవర్ బాస్. ఇట్స్ పాసిబుల్ ప్రభు. యు కమ్ అండ్ సిట్ ఇన్ సోఫా. అమ్మాయి గారు ఇంతకు ముందు ఏదో అన్నారండి, అంతరంగాలు అని. నోరు తిరగట్లేదు కానీ ఆంతరంగిక సేవకురాలు. ఓహో, దాని మీనింగ్ ఇదే అండి. ఇదైతే మన వల్ల కాదులేండి. విన్నదంటే ఆ ఫ్యాన్ ప్లేస్ లో నిన్ను పెట్టి తిప్పిద్ది. ఫ్యాన్ మరీ స్లోగా తిరుగుతుంది. 5లో పెట్టు. చేతులోడి కింద పడతాయి. ఏంటే? అదే రెక్కలు ఊడిపోతాయి అంటున్నా. ఊడిపోతే ఉషా ఫ్యాన్ ఇంకోటి కొంటానులే కానీ నువ్వు తిప్పు. తిప్పు తిప్పు, దెబ్బకు సొక్క ఎగిరిపోలే. తిప్పు, ఇంకా తిప్పు. అదే తిప్పు అలాగే. ఎక్కడ పోయింది ఇది? హలో, ఎక్కడున్నావే? రెక్కలు ఆరబెట్టుకుంటున్నా. ఏంటి? కిందుంటే రోబోలో రజనీకాంత్ కూడా చేయలేని పనులన్నీ చెప్పేస్తున్నాడే. అందుకే బట్టలు తీయాలనే వంకతో డాబా మీదకొచ్చి రెస్ట్ తీసుకుంటున్నా. ఊరి డబ్బు ఫోన్ చేసేస్తున్నాడు. ఉండవే ప్రభు. ఎక్కడున్నావే? బట్టలు తీసుకురావడానికి పైకి వచ్చాను ప్రభు. 10 ఫ్లోర్లు కదా, దిగటానికి 2 గంటలైనా పట్టిద్ది. ఓ 10 ఫ్లోర్లు దిగాలంటే 2 గంటలు ఈజీగా పడతలే. ఇప్పుడే బాస్ ఫోన్ చేసి ప్రాజెక్ట్ గురించి నీతో మాట్లాడమన్నాడు. నేను మాట్లాడతాలే. 10 ఫ్లోర్లకు 2 గంటలు ఎందుకు? 10 సెకండ్లు మీ ముందుంటా. దిగేవా దూకేవా? ఏం ప్రాజెక్టు? మర్చిపోయానే. గుర్తొచ్చింది. ఆ చివారిని చిటికిన వేలు అందట్లేదే, దొరత పెడుతుంది గోకు. అదే ప్రాజెక్టు. ఏ గోకవా? ఉండు బాస్తో మాట్లాడతాను. ఎలా ఉంది? సమ్మగా ఉంది. మన బాస్ కి ఫోన్ చేసి నా జాబ్ కన్ఫర్మ్ చేసేయొచ్చుగా. ఫోన్ చాలా దూరంగా ఉంది, తర్వాత మాట్లాడతలే. ఇవన్నీ కాదు కానీ నీ ప్రతిభక్తిని నిరూపించుకోవడానికి ఫైనల్ గా ఒకటి చెప్తాను. చేసేవనుకో నీ జాబ్ కన్ఫర్మ్. బొంగిన్ని చేసా, చెప్పండి చేసేస్తా. ఎపిసోడ్ ఎండుకు వచ్చింది, ఇరికించేస్తాడు చూసుకో. పక్కబా, మీరు చెప్పండి ప్రభు. మన బాస్ కి నీ గురించి అసలు ఏవి చెప్పనే. నువ్వు హ్యాపీగా మా ఆఫీసులోనే జాయిన్ అయిపోవచ్చు కూడా. కాకపోతే ప్రతి నెల నీ శాలరీ 70K నాకు ఇచ్చేయాలి. పెట్టాడు. ఆలోచించుకుని చెప్పు. ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడుకుందాం. ఇంకేంటి ఆలోచించి చెప్పేది? శాలరీ లేకుండా పని చేయడానికి నువ్వేనా సద్గురు ఆశ్రమంలో సేవకురాలువా? చేస్తా. నీకేమైనా పిచ్చా? కాదు, ప్లాన్. మళ్ళీ ప్లానా?
ఎంత కొట్టినా చావని పావునే నేను. ఆహా. ఇప్పుడే కదా గ్రౌండ్లోకి ఎంటర్ అయింది. బాలు దొరక్కపోదా, గోలు కొట్టకపోనా. నీకు పోయే కాలం దగ్గర పడిందే. ఇందాకేమో పాము బొట్టాను, ఇప్పుడేమో బాలు గోలు అంటున్నావు, తర్వాత చేతిలో చిప్పలో చిల్లర అంటావు.